హల్లెలూయా, హల్లెలూయా. మరి హనుమాన్ జంక్షన్ నుంచి ఈ ప్రాంతానికి, ఈ స్థలానికి నడిపించేటువంటి ఆ దేవదేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు కలుగునుగాక. అలాగనే నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులు, వారి కుటుంబానికి, వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ చేరి ఉన్నటువంటి సేవకులు, పెద్దలు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. అలాగనే ఈ రాత్రి కాల సమయంలో ఈ స్థలంలోనికి మీరు వచ్చేటప్పుడు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. నిజంగా నేను ఈ స్థలంలో నిలబడటానికి యోగ్యుని కాదు. ఎందుకంటే ఈ స్థలము చెప్పారు కదా అయ్య గారు, కొన్ని దినాల మట్టి వారు సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటారు. నాకు కూడా చెప్పారు, నేను కూడా ప్రార్థన చేస్తాను. అయితే ఇప్పుడు ఈ స్థలం అంతా కూడా తన యొక్క సన్నిధి పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అభిషేకించబడి ఉంది. అయితే అయ్యగారు అన్నారు, అయ్యా వేల మంది ఏమో రారు కానీ ఏదో కొద్ది మంది, నాకున్న సంఘం కొద్ది మంది వస్తారండి అయ్యగారు, ఏమనుకోమాకండి, మీరు చెప్పాలన్నాడు. మా యేసయ్య ఒక 2000 మంది ఉంటే నేను ఉంటాను, ఒక 1000 మంది ఉంటే ఉంటాను, 100 మంది ఉంటే ఉంటానంటే నేను కూడా అట్లాగే అయ్యగారితో చెప్పేవాడిని. అయ్యా ఒక 1000 మందిని తీసుకురాండి, 100 మంది తీసుకురాండి, నేను వస్తానప్పుడు సాక్షి చెప్తానేవాడిని. కానీ నా యేసయ్య ఏమన్నా తెలుసా, ఎక్కడ 2, 3 నా నామమున కూడి ప్రార్థిస్తే వారి మధ్యలో నేను ఉంటాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఈ కూటమిలో దేవుడు ఉన్నాడంటారా? ఉన్న చేతులు పైకెత్తండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. మంచిదండి. మరి నేను ఒక హిందూ కుటుంబంలో నుంచి మరి ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందటం జరిగింది. హిందూ కుటుంబం అంటే మీరు ఇంకో రకంగా అనుకునేవాళ్ళు. అయితే మామూలుగా హిందువులను మామూలుగా మేము పూజలు చేసేవాళ్ళం. ఎందుకంటే దేవుల్ని మామూలుగా ఆరాధించేటువంటి వాళ్ళము. మామూలుగా ఇటు బెజవాడ ఈ కనకమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళం. తర్వాత పుట్టాలు, ఇక్కడ ఇసనపేట అవతల పుట్టాలు ఉంది, మీకు తెలుసో తెలియదు, అక్కడ పుట్టాలు మారమ్మని ఉంది, అక్కడ కూడా మేము వెళ్ళేవాళ్ళం. అక్కడ నెల సంవత్సరానికి ఒకసారి మరి ముక్కుబళ్ళు, తలనీలాలు ఇచ్చేవాళ్ళం, కొబ్బరికాయలు, ఇలాగ కోళ్ళు. ఎందుకంటే నెలకోసారి, వారానికోసారి మరి నైవేద్యాలు, భోజనాలు వండి కోళ్ళు కోసి ఎందుకంటే ఆరాధన చేసే వాళ్ళం. అలాగా ఎందుకంటే మా కుటుంబం. అయితే ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, మా తాతగారు అంటే మా తాతగారికి 2 కొడుకులండి. నేను చిన్న ఆయన కొడుకుని, పెద్ద ఆయనకు 3 కొడుకులు. అయితే మా తాతగారు ఆయన కొన్ని క్షుద్ర పూజలు చేసేవాడు. క్షుద్ర పూజలు మీకు ఎంతమందికి అర్థం చెప్పండి? చేతులపైకి ఎత్తండి నాకు అర్థం అన్నవాళ్ళు. క్షుద్ర పూజలు అంటే చేతబడులు తెలుసండి. చేతబడులు చేసేటువంటి విద్య అయింది. ఆయన ఎలాంటి చేతబడులు చేసేవాడు అంటే, ఎక్కడైనా గ్రామంలో ఏదైనా తెగులు కానీ గత్తరు కానీ పడితే, లేకపోతే కుటుంబాల్లో బాగోపోతే, ఏమైనా చేతుడు ప్రయోగాలు ఉంటే, లేకపోతే ఏమైనా మందలకు కానీ ఇక దేనికైనా పశువులు కానీ ఏమైనా గాళ్ళు ఏమైనా వేస్తే వాటి నిమిత్తము ఆయన్ని పిలిచేవాళ్ళు. తెలిసిన వాళ్ళు ఆయన పిలిచేవాళ్ళు. పిలిస్తే ఆయన ఏం చేసేవాడంటే, ఆ ఊరి మధ్య ఈ ఊరి మధ్య పొలిమేర అంటారు కదా, ఏ పని చేస్తున్నా అక్కడే చేస్తారు. పెద్ద పెద్ద పనులు చేయాలంటే అక్కడే చేస్తారు, పొలిమేరలోనే చేస్తారు. ఎందుకంటే మా తాతగారు అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ బేతాళ ముగ్గు అనేది మీకు తెలుసా? బేతాళుడు ముగ్గు తెలుసా? మరి బేతాళ బొమ్మ తెలుసుగా మీకు? అవునే. అది ఎట్లాగుంటుందో ఆ రీతిగానే పంచి రంగులతో, అంటే పంచి రంగులతో ముగ్గులు వేసేవాడు అక్కడ. అవునే, ముగ్గులు వేసేవాడు. ముగ్గులు వేసి ఆ వస్త్రాలు తీసేసి యాపరబ్బలు కట్టుకునేవాడు. అంటే దిశమల్లో యాపరబ్బలు కట్టుకునేవాడు. గుడ్డు చుట్టూ కూడా యాపరబ్బలు కట్టుకొని అక్కడ కూర్చొని, ఆ పూజలో కూర్చొని, ఆ ముగ్గు కాడ కూర్చొని జ్యోతులు వెలిగించి నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా మరి పెట్టేసేసి అక్కడ స్త్రీముఖులి, పుతన మాందవి, గజనేసి, వేరే మండలవి, అరుండు, గురుండు, బేతాళుండు, నాకు చెప్పిన గురువాజ్ఞ ప్రకారం అని ఒక బేతాళ దండకం
చదువుతూ, ఎందుకంటే ఆయన కొద్దిసేపు ఆ దండకాలు చదివిన తరువాత ఈ ఒక్క ఉన్నటువంటి సమస్య నిమిత్తము బలి అంటే ఒక మేకపోతుని కానీ ఒక గొర్రెని కానీ మేకను కానీ ఒక సంవత్సరం వయసు కలిగినటువంటి ఆ మేక అంటే ఎంత కొమ్మొచ్చేటువంటి మేకను ఆ బలి పడటానికి తీసుకురామనేవాడు. ఆ తీసుకొస్తే ఆ మేకని ఇద్దరు మనుషులు కాళ్ళు గట్టిగా పట్టుకొని వాళ్ళు పట్టుకుంటే ఇక్కడ నుంచి ఈ తల మెడకాయి ఆయనకి అప్పచెప్పేవాడు. అప్పచెబితే ఈ దండకం చదువుకుంటూ ఈ ఉగ్రత వచ్చినప్పుడు 7 చుట్లు ఆ పొలిమేరలో ముగ్గు ఎమ్మడి తిరిగేవాడు అనమాట. ఈ మంత్రం చదువుకుంటా ఈ ముగ్గు ఎమ్మడి తిరుగుతూ దేవుని బిడ్డలు ఏం చేసేవాడంటే ఆ మేకని కత్తితో కోయకుండా కర్రతో కొట్టుకోకుండా 7 చుట్లలో ఈ దవడ కొరికేసి చర్మం లాగేసి ఈ పేకాయ మొత్తం కొరికేసి రక్తం దాగి అక్కడ పడేసేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి పనులు చేసేవాడు ఆయన. కొన్ని ఇట్లు అక్కడే తినకోని అయితే అక్కడే బారేసేసేవాళ్ళు, తినేదైతే మాత్రం ఇంటికి తెచ్చుకోవటం ఆ మాంసం వండుకోవటం. తర్వాత ఇంకేంటి మనకు పని? ఏమంటే మాంసంలోకి ఏం కావాలి చూడు, మాంసం తెచ్చుకుని ఏం కావాలి? ఎందుకంటే మందు తెచ్చుకొని మందు తాగటం, మాంసం తినటం, మందు తాగటం, మాంసం తినటం, ఈ శుద్ర పూజలు చేయటం తప్ప ఇంకో రెండో విధానం అనేది మా కుటుంబానికి తెలియదు. మా తాతగారు ఆ రీతిగా, ఎందుకంటే గావులు పడుతూ మరి మందలకి గావులు పడుతూ గ్రామాల్లో కానీ గృహాల్లో కానీ ఏమైనా చేతపడే సమస్యలు ఉన్నా, లేకపోతే ఏమైనా మార్లు పట్టినా, లేకపోతే ఏమైనా దురాత్మలు ఎందుకంటే పట్టిన వాటిలన్నిటిని వదిలిస్తూ, ఎందుకంటే ఆ రకంగా మా తాతగారు పెద్ద పెద్ద పనులు చేసేవాడండి. తరువాత మా నాన్నగారు ఆయన గద్ది చెప్పేవాడు. గద్ది అంటే తెలుసా మీకు? ఏమండి తెలుసా? ఈ బెజవాడ కనకదుర్గమ్మని ఆయన ఆరాధించేవాడు ఎక్కువగా. ఆయన పూజ అది బెజవాడ కనకదుర్గమ్మ, ఆమెని పూజించేవాడు. కాళికా బొమ్మ ఉంటుంది కదా, కాళికా బొమ్మ ఉంటుంది కదా, ఇటు 5-6 చేతులు నేలకు సాపి ఆయన అక్కడ పూజ గదిలో ఆ ముగ్గు వేసేవాడు. సేమ్ ఆ బొమ్మ ఎట్లా ఉంటుందో అట్లాగనే ఆ ముగ్గు వేసి ఆ ముగ్గులో కూర్చొని, ఎందుకంటే ఆయన కొన్ని మంత్రాలు శ్రీభద్రవతారవే జనలోక వీరవే జగతి మహాలక్ష్మి శ్రీమంతులే కన్ను అని చెప్పి ఇలాగా, ఎందుకంటే కొన్ని ఒక మంత్రాలు, ఎందుకంటే ఆ ఒక 101 దేవత సంబంధించినటువంటి ఆ మంత్రాలు చదివేసి మేమంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ కూర్చుని సమస్య కోసం ఆ సమస్యను చెప్పేసేవాడు ఆయన. ఆ సమస్యను చెప్పేవాడు. ఆ సమస్యను చెప్తే వాళ్ళు మరి ఆ సమస్య నుంచి మాకు ఎడతలు ఎలా వస్తుందని చెప్పి వాళ్ళు అడుగుతారు అనేవాడు. ఎందుకంటే మరి మీకు మక్షాంతరం ఉండాలి. ఏ అంతరం? మక్షాంతరం చూసారా? ఏమండి మక్షాంతరం అంటే అది పంచకులాలతో కలిసి కరగబెట్టి చేసిందండి. ఇది ఆదివారం అమావాస్య రోజున నాకంటే ఇంకా పెద్ద గురువులు మరి పూజ చేసి మరి చేసేటువంటి ఈ ఒక మక్షాంతరము, దీన్ని పటం కట్టించి మీ పూజ గదిలో కానీ మీ గుమ్మానికి కానీ ఉంటే మీకు ఆ చీకటి పోతా ఉంది, ఆ దురాత్మ తొలగిపోతాయి, మీకు బాగుంటది, మీకు మంచి కలుగుతుంది అని చెప్పేవాళ్ళు. ఈయన గారు చేసిన పని, ఎందుకంటే అదృష్టం బాగుంటేనేమో అబ్బో గొప్ప గురువు గారు అని పొగిడేవాళ్ళు, బాగోపోతే మాత్రం ఇక అన్ని బూతులే, అన్ని తిట్లే, ఇక అట్లా తిట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ రీతిగా మా నాన్నగారు కూడా, ఎందుకంటే అలాగా కొన్ని పనులు, కొన్ని శాతపాటి విషయాలు, ఎందుకంటే బాగు జాతరలు చేసేవాడు, గద్ది చెప్పేవాడు. ఎక్కువగా 24 గంటలు ఎప్పుడూ కూడా, ఎందుకంటే ఖాళీ పట్టం బొమ్మ ఒకటి ఉండేది, ఖాళీ ఉద్రం ఒకటి ఉండేది, అక్కడే కూర్చొని ఆయన పూజలు చేస్తూ ఉండేవాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ రీతిగా ఆయన చేసేవాడు. తరువాత మా పెద్ద నాన్నగారు కూడా, అంటే మా తాతగారి పెద్ద కుమారుడు, ఆయన కూడా అదే పని చేసేవాడు. మా ఇంట్లో ఇక మొత్తం ఆల్రౌండ్, ఎందుకంటే 3-4 తరాల కాడి నుంచి అదే విద్య. ఎందుకంటే శుద్ర పూజలు చేయటము, జాతకాలు చెప్పటం, బాగు జాతలు చేయటం, ఎందుకంటే ఈ పనులు ఇక రెండోది లేదండి. ఈ రకంగా చేస్తూ వచ్చేవాళ్ళు. మా పెద్దనాన్నగారు కూడా ఆ రీతిగానే ఆయన క్షుద్ర పూజలు చేసేవాడు, బాగు జాతలు చేసేవాడు. అయితే ఇంకేంటంటే వీళ్ళకి పొద్దులెగితే మాత్రం సారాతోనే ముఖం కడిగేవాళ్ళు. ఏంటోనండి? పొద్దులెగితే సారాతోనే ముఖం కడిగేవాళ్ళు. ఎందుకంటే మందు లేనిదే మాత్రం వీళ్ళు ఏ పని కూడా, ఎందుకంటే అంటుండేవాడు ఒక్కోసారి మా తాతగారు, అబ్బారే తాగిపోతే అసలు మనసు ఊరుకున్నదిరా, తరువాత ఏ మాట కూడా రాదు, అవి మా ఒంటి మీదకి రావు, ఎందుకంటే మేము చేయాలంటే శుద్ర శక్తులకు కూడా ఉండాలి రాదని అంటుండేవాడు, తాగేవాడు అనమాట. ఎందుకంటే అవి కూడా ఆలకించే అంట.
ఆ రీతిగా ఎందుకంటే నిత్యము వారు మందులోనే, అంటే నిత్యము తాగుల్లోనే ఉండేవాళ్ళు, నిత్యము ఈ పూజ చేస్తుండేవాళ్ళు. యేసుక్రీస్తు దేవుడు అంటే మాకు తెలియదు. ఒకవేళ ఎవరన్నా కరపత్రికలు ఇచ్చినా వాళ్ళు ఎగతాళి ఏలాకోలం చేసేవాళ్ళం. పాస్టర్ గారిని కనిపించి మాకేదో దేవుడి గురించి చెప్పితే తిట్టేవాళ్ళం. మేము నమ్ముకున్న దేవుళ్ళు, మేము ఆరాధించే దేవుళ్ళు మాకు ఉన్నారు ఏంటి, మాకు అవసరం లేదు ఈ దేవుడు అని చెప్పి తిట్టిన రోజులు ఉన్నాయండి. తర్వాత ఎగతాళి చేసిన రోజులు ఉన్నాయి ఏంటి. యేసుక్రీస్తు అంటే మాకు తెలియదు, ఆయన ఎలా ఆరాధించాలో, ఎలా ప్రార్థన చేయాలో మరి మాకు తెలియదు. అలాంటి కుటుంబంలో నుంచి క్షుద్ర పూజలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళం. నేను మా నాన్నగారికి ఒక్కనే కొడుకుని, అయితే 6 ఆడపిల్లలు పుట్టారు నాకంటే ముందు. వాళ్ళు ఆ వయసు వచ్చిన వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు అనమాట, బతికేవాళ్ళు కాదు. ఎందుకంటే మీకు అర్థమైంది అర్థం కాదు కానీ, ఎవరైతే ఇప్పటికైనా చూసుకోండి, ఎవరైతే క్షుద్ర పూజలు చేస్తారో వాళ్ళ ఇంట్లో పసిబిడ్డలు బతకరు. ఎందుకంటే ఆ శక్తి ఆహారం లేనప్పుడు వీళ్ళు తినేస్తాయి, వెనకాల రోజులు తినేస్తాయి, పసిబిడ్డలు తినేస్తాయి. కనుక ఖచ్చితంగా 4 మా నాన్నగారికి ఆడపిల్ల ఆ వయసులోనే వారు అకాల మరణం చెందారు. తర్వాత 2 బతికారు ఆడపిల్ల. తర్వాత నేను ఒక ఆమె పెద్ద అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత, ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆమె. అంటే ముందు ఆగి చనిపోయింది, భార్య భర్తలకి గొడవ వచ్చి. ఇక మా పెద్దక్క గారు ఆమె ఉంది, ఆమె పిల్లలు లేరు, గర్భఫలం లేదు ఏంటి, ఆమె మధ్య కొడుకుని పెంచుకుంది. అయితే దేవుని బిడ్డలారా, నాకు వయసు వచ్చిన తర్వాత మరి మా నాన్నగారు ఏం చేశాడంటే, నాన్న నువ్వు శుభ్రంగా బతకాలి, 2 పూట్ల తిండి తినాలి, నీ భార్య బిడ్డలు బతికించుకోవాలంటే మేము చేస్తున్న విద్య నువ్వు నేర్చుకోవాలరా అన్నాడు. నేర్చుకోవాలరా బాబు, నేర్చుకోమన్నాడు. నాకెందుకో చిన్నప్పటి నుంచి అలాంటి అంటే నాకు ఇష్టం ఉండేది కాదు, నాకు మనసును ఒప్పేది కాదు. నేను చేయను అనేటువంటి వాడిని. లేదురా నువ్వు చెయ్యాలి, చేస్తేనే బాగుంటుందిరా అని చెప్పేసి ఊరికే మా నాన్నగారు, మా తాతగారు కూడా నన్ను ఒత్తిడి పెడుతుండేవాళ్ళు. నేను కొంతకాలం చేయనని చెప్పేసి వాట్లలో ప్లేట్లు తీస్తా అని చెప్పేసి వాట్లలోకి వెళ్ళి ఎంగిలి ప్లేట్లు తీసా కొన్నారు. తర్వాత రైతు దగ్గర పాలెత్తలో గీతలు కాసా నేను చేయనని. అయితే ఒకటే పెట్టారు లింకు, నీకు పెళ్లి కావాలి, పెళ్లి కావాలంటే నువ్వేం చేయాలి, నేర్చుకోవాలి అది పెట్టారు లింకు. ఇక తప్పదు అని చెప్పేసి నేను కూడా మా తాతగారు అమ్మటి, మా నాన్నగారు అమ్మటి తిరిగి నేను కూడా కొన్ని విద్యలు నేర్చుకొని నేను వాటిని చేస్తా ఉండేవాడిని. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక్కోసారి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు కనపడేవాళ్ళు, క్రైస్తవులు వచ్చేవాళ్ళు. వస్తే వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళం అంటే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి, అమ్మా ఎందుకంటే శనిగ్రహ సైతాన్, ఎవరండి శనిగ్రహ సైతాన్ యేసు క్రీస్తుని బంధించి సిలువెక్కించింది అంటే అది ఎంత శక్తి కలిగిందో చూడు. కాబట్టి ఆ సైతాన్ మీకు తొలగిపోతే, అంటే ఏంటి, మీకు ఆ సైతాన్ తొలగిపోతే మీ ఇంట్లోకి వెళ్ళి అప్పుడు ఆ దేవుడి యొక్క దీవెన మీకు ఉంటుంది, ఆ దేవుడి ఆశీర్వాదం మీకు ఉంటుంది, ఆ దేవుడు అప్పుడు మిమ్మల్ని దీవిస్తాడు. అంతవరకు దీవించడం అంటే అవిశ్వాసులు కొంతమంది ఉంటారు కదండి, అక్కడక్కడ చెల్లంగి ప్రశ్నలు, జాతకాలు, జ్యోతిష్యాలు చూసేవాళ్ళు. మీరు చూడరు అనుకుంటలే, అవునా, చూసేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మరి ఎట్లా పోద్దండి గురుగారు, ఎట్లా పోద్దండి అని అంటే ఏం చెప్పేవాళ్ళు తెలుసా, మనిషిని కాలేసిన బొగ్గులతో ఏంటి రాగి ఎత్తడి తాగరం, ఈ 3 కులాలు ఆదివారం అమావాస్య రోజున కరగబెట్టి చేసేటువంటి మామూలు ఈ 3 కులాలు కలిసి తాయిత, ఈ తాయితలో మామూలుగా తెల్లజీలేడు వేరు పూజ చేసి తీసింది అది పెట్టి, అది దండచేతికి కానీ మెల్ల కానీ మొలకు కానీ ఉంటే నీకున్నటువంటి సైతాను, ఇంటికి యజమానుడు కాబట్టి నీకు ఉండాలి రబ్బాయి, కనుక ఆ ఒక సైతాను తొలగిపోద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలాగే వాళ్ళు నమ్మేసి అట్లాగైతే ఏమండి గురువుగారు మాకు అనేవాళ్ళు. అలాగిచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళి, ఎందుకంటే మాంసం తెచ్చుకోవటం, మళ్ళీ మందు తెచ్చుకోవటం, ఏమండే తాగటం, ఇలాంటి పరిస్థితి. కానీ ఇక తాగుడే పని, ఇదే పనిగా రెండో పని లేదు మాకు. ఇక ధనం మీద కానీ మా పెద్దలకి, లేకపోతే ఇళ్ళ స్థలం కొనుక్కుందామని కానీ, లేకపోతే ఇంకేం చేద్దామని లేదు ఇక. ఎందుకంటే ఇలాగ వచ్చేస్తున్నాయి కదా డబ్బులు, కట్టలు వచ్చేస్తున్నాయి కదా. ఈ కట్టలు ఎట్ట ఖర్చు పెట్టాలో ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లే. ఎందుకంటే తెలియక అందులో వాళ్ళు చేస్తున్న శుద్ర పూజలు, ఆ చీకటి శక్తులు వాళ్ళ మీద ఉండి, ఇక ఎంతవరకు మాంసం తినాలి, మందు తాగాలి, మాంసం తినాలి, మందు తాగాలి, ఇదే పని.
దేవుని బిడ్డలారా. కనుక అలాగ భయంకరంగా జీవిస్తున్నటువంటి మా కుటుంబం అండి. తర్వాత నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచున్నాను కదా, ఈ సాగరణ మోకుండా అన్ని అలవాట్లు ఉన్నాయి. అవును, గంజాయి అలవాటు ఉంది. వీళ్ళని తాగారన్నా, గంజాయి తాగితే కొత్త వాళ్ళు కల్దిరి కింద పడిపోతారు. గంజాయి మహామత్తు, ఆకలి కూడా అట్లా వద్దు, బాగానే 2 చేతులు తింటారు హోంగులు బియ్యం భోజనం బాగా గంజాయి తాగితే. అలాగే గంజాయి తాగేవాడిని బాగా, దేవుని బిడ్డలారా. ఎందుకంటే పొద్దున్నే నేను లైన్కి వెళ్తే ఎక్కడన్నా జాతకం చూసినా, లేకపోతే ఎక్కడన్నా పంచాంగం చెప్పినా, ఏదైనా చేస్తే ఒక 100-50 ఎత్తే ముందు కళ్ళు కొట్టి ఎత్తుకుంటా, లేకపోతే బ్రాందీ కుట్టిన 90 అని తాగుతా. తాగితే ఇంకా హుషారు వస్తానమాట. అప్పుడు ఇంకా చెప్పేవాడిని మాటలు, ఇంకా 1-2 చెప్పేవాడిని. నేర్చుకుంది ఒకటే అయితే ఏమండి తాగిన దాని మీద, ఎందుకంటే టకా టకా చిలకబడి వచ్చే మాటలు, ఎందుకంటే అలాగే చెప్పేసేవాడిని అన్నమాట జనాలని. ఎందుకంటే మాటలతో మప్పి పెట్టి, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బతికేటువంటి వాడిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రీతిగా ఎందుకంటే కొన్ని పనులు చేసేవాళ్ళం. తరువాత ఇట్లా కాదని చెప్పేసి ఒక శిలకను కొనుక్కున్నా, ట్రైనింగ్ ఇచ్చే శిలకను కొనుక్కున్నా. ఆ శిలక తీసుకొని అష్టసాముద్రిక పుస్తకం ఉంటుంది, సాదేవుడి పుస్తకం అని. దాంట్లో కొన్ని పేరు బలాలకు సంబంధించినటువంటి 4-3 వచనాలు ఉంటాయి. అంటే ఈ పేరు బలం వాళ్ళు ఈ సంవత్సరం ఏం చేస్తే వారికి బాగుంటుంది, ఏం చేయకూడదని ఉంటాయి కొన్ని. అవి ఆ ఒక మొక్కలు మన ప్యాక్ సీట్ల మీద లోన ఒక బొమ్మను పెట్టి, ఏదో ఒక బొమ్మని పెట్టి, ఆ బొమ్మ వెనకాల ఎతికిచ్చేసి ఆ కవర్లు పెట్టుకునే వాళ్ళం. పెట్టుకొని శిలక జ్యోతిష్యము, ఏంటండి శిలక జ్యోతిష్యము ఉండట్టుగానే మీకు ఈ రామశిలక చెప్తుంది. ఇది అంబ పూజ కలిగింది, ఈ రామశిలక దైవ జ్ఞానం కలిగింది. కనుక మీరు పెళ్లిళ్ళు కాకపోయినా, సంతానం కలకపోయినా, లేకపోతే కుటుంబంలో అప్పుల భారమున సమస్యలున్నా, భార్య భర్తల్లో కలగకపోయినా, ఏ సమస్య అయినా సరే మీరు రండి, ఉండట్టుగానే మీ సమస్యని, మీ జాతకము చెప్పేస్తుంది శిలక. ఎందుకంటే దేవుని అభిషేకం కలిగిన శిలక అని ఇలాగ చెప్తా ఉంటే కొంతమంది పిలిచేవాళ్ళు అనమాట. కొంతమంది పిలిస్తే దేవుని బిడ్డలారా కూర్చునేవాళ్ళం. కొంతమంది ఒక చెల్లి కూర్చుంటే బాగా చూసేవాళ్ళం. నాగుబావుని తీపిచ్చేవాళ్ళం. ఏ బావునండి? నాగుబావుని తీపిచ్చి ఏం చేసేవాళ్ళం అంటే, అమ్మా నీవు పొలం పనిపేరుకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదో ఎక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం నాగుపావు నీకు కనపడిందమ్మా, పడిగెత్తు చూసిందిరా. ఎందుకంటే ఆనండి మనవాళ్ళు పళ్ళుకి వెళ్ళకుండా ఎట్టుంటారు చెప్పండి, పావులు కనపకుండా ఎట్టుంటే, అమ్మ నిజమండి గురుగారు కనపడిందండి గురుగారు, కనపడింది నిజమే, పాము పడిగెత్తు చూసింది. అంత పక్కన ఇంకొక అమ్మ నిజమే కదా, మనం వెళ్తున్నప్పుడు పెద్ద పాము కనపడలేదా, బస్సులో ఉంది కదా, నిజమే, అయిపోయింది. ఏం పని కూడా అయిపోయింది. అయిపోయాలి కదా. ఏంటండి మరి గురుగారు, అందుకే నీకు సంతానం కలగట్లేదమ్మా. నీకు సంతానం కలగకపోవడం కారణం నాగుబాము శాపం ఉంది. మరి ఆ శాపం పోవాలంటే ఏం చేయాలి? ఇగో మరి హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి మునుల దగ్గర, ఎందుకంటే మేము తీసుకొస్తాం నాగుబాము కూర. ఏ కూర అండి? నాగుబాము కూర అని చెప్పేసి ఏదో కూరలు తీసుకునేవాళ్ళం. అవి అక్కడ పెట్టుకునే నాగుబాము చెప్పేసేసి, ఈ కూర నీ దగ్గర 9 రోజులు, ఎందుకంటే తాయితులు పెట్టి ఉంచి 9వ రోజు నీ మీదకి తిప్పి ఏ గంగలోనో నూతిలోనో పారాయి, అంతటితో ఆ దోషం పోతుంది, నీకు సంతానం కలుగుద్ది. అంటే పాపం ఆ తల్లులకి, ఎందుకంటే సంతానం అయిపోయిన బాధ కదండి. సర్లేని గురువు గారిని చెప్పిస్తే ఎంత అవుతుందండి, 516 లేకపోతే 316, ఏదో 1916 అంటే ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఉన్న దగ్గర ఇచ్చేవాళ్ళు. అది తీసుకొని చాలా వెళ్ళిపోయి ఎక్కడ కూర్చునే వాళ్ళం అంటే గవర్నమెంట్ కానీ, లేకపోతే ఎక్కడున్నారు రంటీలో చిలకరాజు గారు బ్రాందీ కొట్లు కానీ ఉండేవాడు. ఇది అన్నమాట దేవుని బిడ్డలారా మా పని. ఎందుకంటే నా పని ఇలాగా చేస్తూ, ఎందుకంటే నా జీవితంలో నిజం అనేది ఉండేది కాదు. ఏది పొద్దున్న లెగిస్తే అబద్ధం. ఎందుకంటే నా భార్యతో కానీ, నా తండ్రితో కానీ, కుటుంబీకులతో కానీ అబద్ధాలు, ఎందుకంటే అల్లేవాడిని అన్నమాట. ఆ రీతిగా జీవించేవాడిని. తర్వాత ఏంటంటే నా భార్య లేనప్పుడు, ఎందుకంటే అనేక చోట్లకి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి పాపం కూడా చేసేవాడిని. నా భార్య ఇటు వెళ్ళినప్పుడు, పుట్టింటికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో కలిసి, ఎందుకంటే మరి వ్యభిచార గృహాలకు వెళ్ళి పాపం చేసేవాడిని. అలాగే పాపంలో ఎందుకంటే జీవించేవాడిని.
అటు ఇటు అన్ని రకాలుగా కూడా భయంకరమైనటువంటి పాపం నేను చేశానండి. పాపిని ఈ రోజు నిజంగా అందుకే నన్ను ఈ యొక్క అభిషేకించబడిన స్థలంలో నిలబడటానికి తగిన వాడిని కాదు. ఈ రోజు మీ మధ్య ఈ మాటలు పంచుకోవడానికి యోగ్యుని కదా. అయితే దేవుడు నన్ను అటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో నుంచి నన్ను దేవుడు విడిపించి రక్షించి ఆ రక్తంలో కడిగి నన్ను ఈ రోజు మీ ముందు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మా తాతగారు శుద్ర పూజలు చేసేవాడు, శాతపడి చెప్పాను కదా ఏమండి. అయితే ఆయన జీవితంలో భయంకరమైనటువంటి దుర్ఘటన ద్వారా ఆయన చనిపోయాడు. ఎట్టా అంటే ఆయనకి కొద్ది రోజులకి బీర్జం క్యాన్సిల్ అయింది. ఈ బీర్జం అనేది ఒక్కోసారి ఈ లావును దిగిపోయేది, కిందకి బాగా ఈ లావును దిగిపోయేది. ఏం లేదు, నెత్తే నోరు కొట్టుకుని మొత్తుకొని ఏడ్చేవాడు. మళ్ళీ గంట తర్వాత మరి జర పైకి ఎక్కిపోయేది. ఇలాగా ఎందుకంటే జీవిస్తుంది. బీర్జం క్యాన్సిల్ అయ్యి కొన్ని రోజులకి ఏమైందంటే 1కి 2 బంద్ అయిపోయింది. అంటే దొడ్లోకి లేదు, ప్యాస్ లేదు ఇక. మరి ఏంటి ఈ పరిస్థితి అంటే, ఆవిడ పక్షి తెలుసు కదండి, ఏడో పక్షి అది నోరుతోనే తింటది, నోరుతోనే విసర్జిస్తుంది. ఇక అదే పరిస్థితి వచ్చింది ఆయనకి. ఎందుకంటే నోరుతో ఇడ్లీ తిన్నా మరి వెంటనే కక్కేసేవాడు. దుర్వాసన, మంచి దగ్గర వెంటనే కక్కేసేవాడు. ఏది తిన్నా వెంటనే కక్కేసేవాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరు ఉండేవాడు కదా, అంత దుర్వాసన భయంకరంగా 3 నెలలు ఆ బీర్జం క్యాన్సర్తో కొట్టుకొని అన్నం ఆహారం లేకుండా ఒటోరించి అరిచి ఆయన చనిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా మా తాతగారు బీర్జం క్యాన్సర్తో, ఎందుకంటే ఆయన చనిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళినా నయం కాలేదు. ఆపరేషన్ చేస్తానని కూడా డాక్టర్లు చేయనన్నారు. కనుక ఎందుకంటే ఆయన ఆ వ్యాధితోనే ఘోరమైన మరణము చెందాడు. పక్షుల నోటితో విసర్జించిన మాటలు కదండి. ఎంత భయంకరమైనది శిక్ష, ఎంత భయంకరమైన శాపం అంటే అంత భయంకర శాపం. ఎందుకంటే ఈయన శుద్ర పూజలు చేసేటువంటి వాడు కాబట్టి. అర్థమైందండి. తరువాత మా తాతగారు భార్య 3 సంవత్సరాలు ఎందుకంటే టీబీ వ్యాధితో నమిసి మంచాన పడి ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఆమె కూడా బ్రతకకుండా చనిపోయింది. 3 సంవత్సరాలు నమిసి కరెక్ట్గా చనిపోయింది. మా పెదనాన్న గారు ఆయన కూడా అదే వ్యాధితో 3 సంవత్సరాలు నమిసి ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఎన్ని వైద్యాలు చేయించినా కూడా, ఎందుకంటే ఆయన దైవం అదే వ్యాధితో ఆయన కూడా చనిపోయాడు. తర్వాత ఆయనకి 3 కొడుకులు పుట్టారు, ఆడపిల్లలు లేరు. 3 కూడా అజాన బాబులు. వాళ్ళు కూడా ఒక్కొక్కరు 3 సంవత్సరాలు అదే వ్యాధితో నమిసి అర్ధంతరంగా 40 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసులోనే వాళ్ళు కన్ను మూశారు. విన్నారండి, కన్ను మూశారు. తరువాత దేవుని బిడ్డారా, మరి నన్ను కన్నా నా తల్లి మా అమ్మగారు అదే వ్యాధితో 3 సంవత్సరాలు నవ్వుసిందండి. బట్టలలో ప్యాస్ పడిపోయేది. ఎందుకంటే ఈ సీరంతా కూడా 24 గంటలు తడిసిపోయేది ప్యాసు, దుర్వాసన. అదే వ్యాధితో ఆమె 3 సంవత్సరాలు, మా నాన్నగారు ఎన్నో హాస్పిటల్ తిప్పాడు కానీ ఎందుకంటే తగ్గలేదు. అదే వ్యాధితో ఆమె కూడా 3 సంవత్సరాలు చనిపోయిందండి. తరువాత నా భార్య మూడో కాన్పుకి నా భార్యకి ఆ వ్యాధి మొదలైంది. ఆ వ్యాధి మొదలేసి నేను కూడా ఎన్నో హాస్పిటల్ తిప్పుతా ఉన్నా, డబ్బులు ఖర్చు పెడతా ఉన్నా. ఎందుకంటే నూజివేట్లో మా మత్తగారు దగ్గర నాకు 2 సెంట్ల స్థలం ఉంటే అది కూడా అమ్మేసి ఎన్నో హాస్పిటల్ తిప్పానండి, కానీ ఆమెకి తగ్గలేదు. అయితే ఈ మధ్యలో కొంతమంది సేవకులు, కొంతమంది దేవుని తెలుసుకునే బిడ్డలు మాకు చెప్తుండేవాళ్ళు, అయ్యా యేసుక్రీస్తు గొప్పవాడు, ఆయన అమ్మాయిని స్వస్థపరుస్తాడు, అయ్యా మీ భార్యని బతికిస్తాడు దేవుడు నమ్ముకోండి, దేవుడి దగ్గరికి రండి అయ్యా అని చెప్తే మేము వినేవాళ్ళం కాదు. మాకొద్దు, మా దేవుడు మాకు ఉన్నారు. తప్పితే నాకు ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టం అండి. ఇదివరలో నేను ఆంజనేయ స్వామి పూజ ఎక్కువ చేసేవాడిని. మంగళవారం వచ్చిందంటే స్థలక స్నానం చేసేసి చక్కగా పంచి కట్టుకొని శాలువ కప్పుకొని బొట్టు పెట్టుకొని దేవుని బిడ్డలారా జ్యోతి వెలిగించి ఆంజనేయ స్వామి పటం కాడ జ్యోతి వెలిగించేసి
ఎందుకంటే దండకం చదివేవాడిని. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, విష్ణు, బ్రహ్మ స్వరూపం, ప్రభు శాసనం, వాయుదూతం, బడ్జెట్ ఆక్రం, ఇలాగా మామూలుగా పుస్తకం ఉండేది. ఆ పుస్తకం చదువుకుంటూ కొన్ని రాళ్ళు పెట్టుకునేవాడిని, 101 రాయి పెట్టుకునేవాడిని. అంటే ఇది చెప్పించి ఒక రాయి అట్ట వేస్తే అట్లా 101 సార్లు ఈ మంత్రాన్ని పూర్తిగా చెప్పిస్తే ఈ దండకాన్ని ఆంజనేయ స్వామి నాకు ప్రత్యక్షం అవుతాడు, లేకపోతే నాకు అవశ్యం అవుతాడు అనేటువంటిది నాకు ఆశ. ఆ రీతిగా చేసేవాడిని అండి. మా రెండో అబ్బాయి కూడా అదే పేరు పెట్టుకున్నాను, ఎందుకంటే అంజిబాబు అని పెట్టుకున్నాను. అలా నేను ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆయన పూజ చేస్తూ ఉండేవాడిని. ఈ రకంగా అంతరాలు, జాతకాలు ఎందుకంటే చూస్తూ ఉండేవాడిని దేవుని బిడ్డలారా. ఈ రీతిగా నేను జీవిస్తున్నప్పుడు మరి నా భార్యకి ఎందుకంటే మరి భయంకరమైన ఆ జబ్బు రావటం వల్ల మేము యేసుక్రీస్తుని తెలుసుకోగలిగాం. అది ఎలాగంటే మరి ఆమె భయంకరంగా అస్థిపంజరం అయిపోయింది. ఎన్ని హాస్పిటల్ తిప్పినా తగ్గలే. యేసు ప్రభు గురించి మాకు ఎంతో చెప్పేవాళ్ళు, మేము వినేవాళ్ళం కాదు, నేను ఒప్పుకునేవాడిని కాదు. మా నాన్నగారు కూడా అసలు ఒప్పుకునేవాడు కాదు. అట్లాంటి పరిస్థితులలో ఈమె చాలా క్షీణించిపోయింది. ఇక కూర్చునే పరిస్థితి కూడా లేదు ఆమెకి. అసలు ఆమె కూడా ఇవాళ వస్తానంది, కానీ కొద్దిగా పని ఉండి ఆగిపోయింది. ఆమె వస్తాను, నేను వస్తానంది. వెళ్దాంలేమ్మా, ఇద్దరిని ఫ్రీ ఛార్జే కదా అని చెప్పి అన్నా, కానీ పరిస్థితి బాగోక ఆగిపోయిందామా. అయితే దేవుని బిడ్డలారా, అష్టపంజరం అయిపోయింది. అయితే ఇంకోటండి, మా మావయ్య గారు కూడా అదే పని. అటుపక్క కూడా మా మావయ్య గారు కూడా జాతకాలు చూసేవాడు, ఆయన కొన్ని క్షుద్ర పూజలు చేసేవాడు, ఆయన కూడా అదే విద్య. అటు క్షుద్ర పూజలే అత్తగారి వైపు కూడా, ఇటు మా కుటుంబీకులు కూడా క్షుద్ర పూజ, రెండు వైపులు కూడా క్షుద్ర పూజలే తప్ప నుంచి మాకు ఇంకో ఏరియా తింటుందని కూడా మాకు తెలియదు. జాతకాలు చూస్తామే, ఎందుకంటే ఇవన్నీ కూడా చేసి పెట్టే వాళ్ళం. ఇలాగ ఉంటుండగా ఎందుకంటే ఈమె పరిస్థితి కొద్దిగా తారుమారు అవటం వల్ల నేను కూడా చేతులు ఎత్తేసాను. నా ఉన్నాయని కూడా నా దగ్గర ఉన్నంత కూడా పెట్టేశాను, ఏమి లేదు ఇక నా దగ్గర కూడా. చేతులు ఎత్తేసాను, ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లా. ఇంకా కాస్త ముందు ఎక్కువైంది, తాగుడు ఎక్కువైపోయింది నా జీవితంలో. ఎందుకంటే మరి ఇంతమంది మా ఇంట్లో చనిపోయాడు చూస్తా ఉన్నా. తర్వాత నా భార్యకి ఇది వచ్చింది. నాకు అప్పటికి 4 పిల్లలండి. ఈ 4 పిల్లలు, చిన్న పిల్లలందరూ కూడా నాకు అందములు ఎవరో లేరు. అయితే అప్పటికే మా నాన్నగారు చనిపోయాడు కనుక ఈమె కూడా చనిపోతే ఈ పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక మర్యాద అయిపోయింది. ఈ పిల్లలు ఎవరు చూస్తారు? ఎందుకంటే దేవుని బిడ్డలారా, మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా నాన్న కొద్ది వయసులో ఉన్నాడు, ఒక ఆమె దగ్గరికి తీశాడు. ఆయన దగ్గరికి తీస్తే ఆమె ఏం చేస్తుందంటే ఆమె పిల్లల్ని ఎక్కువ, ఆమె ముందు సంబంధం పుట్టిన పిల్లల్ని ఎక్కువ ప్రేమించేది. తర్వాత నన్ను చంపేస్తే ఇంకా శాంతం మా నాన్నగారు ఆమె దగ్గరే, ఆ పిల్లల దగ్గర ఉంటాడని చెప్పేసి నాకు మందు పెట్టింది చచ్చిపోవాలని. సాగు బ్రతుకుల్లో దేవుడు నిజం అనుకుంటాను నేను. ఆనాడు దేవుడు ప్రణాళిక ఎందుకంటే నా పట్ల ఉందేమో, ఆ మనగోతులోకి వెళ్ళి నన్ను దేవుడు ఆ మందు నుంచి దేవుడిని రక్షించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడే నేను చచ్చిపోవాల్సిన వాడిని, అవునండి, అప్పుడే నేను చచ్చిపోవాల్సిన వాడిని. అలాంటి ప్రతి దేవుడు నన్ను చూసి ఇంకా నాకు ఈ పిల్ల పెద్ద ఆలోచన చేస్తే మెంటలు వచ్చేసి, ఏంటి నా దగ్గర చేతిలో డబ్బులు లేవు, ఈ అమ్మాయికి ఎక్కడ తీసుకెళ్ళా కానీ ఏ డాక్టర్ కూడా మందులు ఇస్తాడు కానీ ఏ మందు పని చేయట్లేదు. రోజుకి ఎందుకంటే బాగా కష్టపంజరం అయిపోతా ఉంది. ఈ ప్యాస్ అంతా, ఈ బట్టలన్నీ తడిసిపోతా ఉన్నాయి. బట్టలు ఉతికేవాళ్ళు లేరు, ఏం చేసేవాళ్ళు లేరు. ఏదైనా నేను లైన్కి వెళ్ళి వచ్చి నేను ఆ బట్టలు తుక్కునేవాడిని. నా బట్టలు తుక్కొని చేసుకోవాలంటే ఎట్టైనా మగవాళ్ళం కదండి, చాలా ఇబ్బంది ఉండేది. కూర్చొని ఏడ్చేవాడిని నేను. ప్రభా ఏంటి నాకు అక్క చెల్లెలు కూడా లేరు, ఆ ఒక్కది ఎక్కడో ఉంది, మా నాన్న లేడు, నాకు ఎవరు లేరు ఆధారం, ఏంటి నాకు ఈ వయసులో అని చెప్పేసి నేను లైన్కి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి ఇవన్నీ శాఖలు తీసుకొని పిల్లలు బోలు ఇంటికి పెట్టుకోవాలని నా పరిస్థితి తలపు తాక్కు వస్తుందని చెప్పి ఏడ్చేవాడిని. ఒక రోజులు నిద్ర కూడా పోయేవాడిని కాదు, ఇంకా బాగా మందు తాగేసి ఏడ్చేవాడిని. దేవుని బిడ్డలారా, ఆమె కూడా ఏడ్చేది. కానీ ఏం చేస్తాం, మన చేతిలో లేదు కదా. అలాంటి పరిస్థితులలో ఏం చేయాలో అర్థం కాక ఉంటున్న పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఆమె మా అత్తయ్య గారు మా బావగారు వాళ్ళు వచ్చారు. ఒకనాడు వచ్చి అన్నారు కదా, అయ్యా ఏమని మేము తీసుకెళ్ళిపోతాం, మా ఇంటికి తీసుకెళ్తాం కాబట్టి పంపించేసామన్నారు. నేను అన్నాను, నేను ఇన్ని మందులు వాడాను, ఎక్కడా కూడా నయం కాలేదు, ఇంక సాగు బతుకులో ఉంది, మీరు బట్టి తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఎక్కడ వాడతారు, ఎందుకంటే ఈ ఆంధ్రలోనే తిప్పేది, ఈ హాస్పిటల్ తిప్పేసాను నేను అని అన్నా. లేదయ్యా మేము తీసుకెళ్తాం, మా బాధ మేము పడతామన్నారు. నేను అప్పుడు అనుకున్నా కానీ పిచ్చెక్కిందా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆలోచన చేస్తే దేవుడు ప్రణాళిక నడిపించింది. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవుడి ప్రకారం నడిపించింది. ఆమె తీసుకెళ్ళి ఆటో కట్టుకొని ఆటోలో పండుకోబెట్టి ఆమె తీసుకెళ్తా ఉంటే నేను ఏడ్చాను. ఎందుకంటే నా భార్య ఇక చచ్చిపోద్ది, ఎందుకంటే కౌరు వస్తుంది, ఏంటి నా పరిస్థితి అని చెప్పి నేను ఏడ్చుకొని పంపించాను. నా భార్యని పంపించానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా ఆమె చూస్తానికి వచ్చారంట. అందులో ఆమె కొద్దిగా ఎగురోళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురు దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆమె వచ్చి, అమ్మా నీ దేవుళ్ళు ఉన్నారు, నువ్వు దేవుళ్ళు నమ్మావు, నీ కాదంటలేదు, మీ దేవుడిని కాదంటలేదు, కానీ నువ్వు సాగు బతుకులో ఉన్నావు, ఏ మందు నీ పని చేయలేదు, కాబట్టి ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి రా, వస్తే నీకేమన్నా మేలు కలిగితే ఆ ప్రభువుని నమ్ముకో, లేకపోతే వద్దు అని కొన్ని సాక్ష్యాలు వారు ఆమెకు చెప్పటంలో, ఆమె కంటే కూడా ఎవరికి ఎక్కువ పనిచేసిందంటే మా అత్తగారికి మా మామయ్య గారికి బాగా పనిచేసింది ఆ సాక్ష్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చూసి అన్నారు, అమ్మా అట్టయితే నువ్వు మందిరానికి ప్రార్థనకి వెళ్ళు అని చెప్పి వీళ్ళు ప్రోత్సహించడంలో ఆమె కొద్దిగా లొంగింది ప్రార్థనకి. వాళ్ళే ఆ దేవుడి బిడ్డలే రిక్షా మీద రిక్షా మాట్లాడుకొని పాప 2-3 వారాలు వాళ్ళే డబ్బులు పెట్టుకొని తీసుకెళ్లారు, ప్రార్థనకి తీసుకెళ్లారంట. తీసుకెళ్తే ఈమెని అందరితో పాటుగా నీ దగ్గర కూర్చోడానికి అవకాశాలు లేవు. ఇప్పుడు ఆడబిడ్డలు ఉన్నారు, ఇక్కడ చెల్లెళ్ళు, అక్కడ కూర్చునే అవకాశం లేదు, ఎందుకంటే ప్యాసు మొత్తం తడిసిపోయింది, కోకంతా కూడా ఊక ప్యాసు కారిపోవటమే, వాసన, ఎవరి దగ్గర కూర్చోలేరు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ మందిరం వరండాల మెట్లు కూడా పండుకోబెట్టారు. ఆమెని పండుకోబెట్టి వీళ్ళందరూ కూడా మందిరంలో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. 1 వారం 2 వారాలు వెళ్ళిన తర్వాత ఆ మందిరం అదే మెట్ల మీద పండుకోబెట్టారు కదా, అరుగుల మీద ఈ ప్రార్థన జరుగుతూ ఉంది. ఒక తెల్లటి అంగి వేసుకొని చక్కటి ఎంటికలు ఏదో మన కురులు, మరి నీలం రంగు కళ్ళు, తెల్లటి మనిషి, చేయొత్తు మనిషి మెట్లు ఎక్కుంటూ వస్తా ఉన్నాడట. ఆ గుడి మెట్ల మీదకి వెళ్ళి వస్తూ అమ్మానికి ఆగేశాడంట. కాకేస్తే కళ్ళు మూసుకొని ఆ నిదట్లో కళ్ళు తెరిచిందంట. తెరిస్తే చూసి ఎందుకమ్మా నువ్వు భయపడుతున్నావు, ఎందుకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నేను బాగు చేస్తాను, కాబట్టి నా సాక్షిగా నువ్వు ఉండు, నేను బాగు చేస్తాను అని చెప్పి 2 సార్లు గట్టిగా ఆమెతో చెప్పి చేత్తో ఇలా అని మెట్లు దిగాడు, వెళ్ళిపోయాడంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆమెతో మాట్లాడాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన వీళ్ళు ఉన్నారుగా, వచ్చారు, రామ్మ వెళ్ళిపోదామనంటే అప్పుడు ఆమె చెప్పింది వాళ్ళకి, అమ్మా ఇలాగా నాకు కల వచ్చింది, ఒక వ్యక్తి నాకు ఇక్కడ కనపడ్డాడు, ఆయన నన్ను బాగు చేస్తానంటున్నాడు అని చెప్తే వాళ్ళు సంతోషించారంట. వాళ్ళందరూ కూడా సంతోషించి, ఇంకేముందమ్మా యేసయ్య నీతో మాట్లాడాడు, ఇక నీకు వచ్చిన భయం లేదు, నీవు ఖచ్చితంగా బ్రతుకుతావు, నీ బిడ్డలకు తల్లిగా నీవు ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి దైవజనులకు చెప్తే దైవజనులు కూడా ఏం చేశారంటే ఆయన కూడా సంతోషించి, అమ్మ దేవుడు నీతో మాట్లాడాడు, నువ్వు మానకుండా చర్చికి రా, నీ కోసం మేము అందరం ప్రార్థన చేస్తాం అని చెప్పినప్పుడు ఆమె మానకుండా దేవుని బిడ్డలారా చర్చికి వెళ్తుంది. నేను ఒకనాడు మా ఇంటికాడ ఫుల్లుగా తాగేసి పడుకున్నా. మా ఇంటికి అంత దూరాన చర్చి ఉంది. ఆ చర్చి శనివారము ఉపాసకుడికి దొరుకుతా ఉంది. అక్కడ చర్చిలో అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెబుతూ బలిసిన అరసీలను తీసుకొచ్చి ఆ వాక్యం అంటున్నాడు ఆయన, మీ పితరులు శుద్ధర పూజలు చేసి మహోన్నతమైన ఉగ్రత కోపము నాకు ఎందుకంటే పుట్టించారు కనుక బలిసిన అరసీల మీదకు పంపినచున్న క్షయ రోగమును మీ మీదకు పంపుతున్న వాడు నేనే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే అరసీల మీదకి నేను పంపాను. ఆ తెగులు ఆనాడు వాళ్ళు నాకు వ్యతిరేకంగా జీవించి పాపం చేశారు. వాళ్ళ ఒక గుడారాల్లోకి ఈ ఒక క్షయ రోగముని తెగులు పంపించాను. అదే తెగులు మీ వారసత్వానికి నేను పంపించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట నా చెవులో పడిందండి. కళ్ళు ఇప్పి ఆలకిస్తా ఉన్నా.
ఆలకిస్తా ఉంటే మళ్ళీ పాస్టర్ గారు ఇంకో వాక్యం చదివాడు. దయచేసి ఎవరైనా చదవని చెప్తాను. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వాక్యము మళ్ళీ అక్కడ చదువుతూ ఆయన ఒక మాట అంటున్నాడు. అక్కడ చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వాక్యము ద్వారా ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. మళ్ళీ చూడండి, నీ దేవుని యెహోవా వాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన వెడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది కూడా మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చప్పట్లు పడతాం, దేవునికి మహిమ కలిగేలాగా. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే అని బలిసిన అరసులతో ఆ వాక్యం ద్వారా మాట్లాడి ఈ వాక్యంతో మాట్లాడే కల్లా నాకు ఎందుకో తెలియటమంటే ఒక జల్తురింపు వచ్చిందండి. నా ఒళ్ళు పైనుంచి తల నుంచి కింద కూడా అంత జల్ అనేసి రామాలు లెక్కబడిసి లెగిసి కూర్చున్నాను. నాకు తెలియకుండా నాకు ఏడుపు వచ్చింది. ఆ రోజు కూర్చొని ఏడుస్తూ ఒక్క మాట అన్న. ఆ రోజు యేసయ్యా నన్న. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యా, నా భార్య సావు బ్రతుకుల్లో ఉంది, ఆమె కనుక స్వస్థత పొంది బతికి నా దగ్గరికి మళ్ళీ వస్తే ఆ రోజు నీ మందిరానికి వచ్చి నేను సాక్ష్యం చెబుతా. హల్లెలూయా. ఆ రోజు నీ మందిరానికి వచ్చి నేను సాక్ష్యం చెబుతా అని ఒక 5 నిమిషాలు ఏడ్చాను. తర్వాత మళ్ళీ ఇక పండుకున్నాను. తెల్లారి పొద్దున లేచి మళ్ళీ నా ఒక యథాభావులు పని నేను చేసుకుంటూనే ఉన్నాను. అయితే 6 నెలల తర్వాత దేవుని బిడ్డలారా, నాకు నిజం మీరు వింటున్నారు, మధ్యాహ్న కాల సమయంలో పండుకొని ఉన్నాను. నిద్ర పట్టట్టుగా ఉంది. మా చిన్న కుమారుడు ఎత్తుకొని వస్తుంది, బట్టలు సంచి పట్టుకొని వస్తుంది. దూరం నుంచి చూసా, రోడ్డు మీద నుంచి. ఆ రోడ్డు మీద రోడ్డు ఆ రోడ్డు కాడికి వచ్చి చూస్తుంటే ఎవరు మా ఆవిడేనా బోడిగుండ అయిపోయింది. తలకాయ కొరికేశారు. బోడిగుండ అయిపోయింది. బాగా పిల్లోని ఎత్తుకొని వస్తుంది. ఈ అమ్మాయి ఎవరు అనుకుంటా దగ్గరికి వచ్చేకల్లా కొద్దిగా పోలికలు గుర్తుపట్టా. వచ్చిన తర్వాత అయ్యా అంటుంది. ఓరమ్మ ఎవరంటే నేనయ్యా ఏంటి ఎవరంటావు అంటుంది. ఓరమ్మ నీ రూపురేఖలు మారిపోయి బోడిగుండ చేశారు నీకు అన్నా. ఏం లేదయ్యా, అంతా తర్వాత చెప్తానులే నీకు అంది. సర్లే అన్నాము. సాయంత్రం పూట ఏంటమ్మా మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏ మందుకి వెళ్ళారు, ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు అని అడిగితే ఆ వంతు నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదయ్యా, యేసయ్య దగ్గరికి వెళ్ళాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళా, ప్రార్థన చేసుకున్నా. దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, నన్ను దేవుడు ముట్టాడు. నేను 5 నిమిషాలు వెళ్ళకుండా నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఆనందే. నాకు మొట్టమొదట కొద్దిసేపు ఆలోచన చేశా. తర్వాత ఏమనిపించిందంటే, ఏది ఆమైతే మొక్కితే వరమిచ్చిన వాడు దేవుడు, ఆపదలు ఆదుకున్నవాడు చుట్టం. అంతే కదండి. మనం మొక్కినప్పుడు మన ప్రార్థన ఆలకించి మనకి వరం ఇచ్చిన వాడు దేవుడు, మనం ఆదుకున్నవాడు దేవుడు. ఆపదలో మనకు వచ్చి పరామర్శించిన వాడు చుట్టం. ఏదేమైనా సరే యేసు ప్రభు అని ఎవరే కానీ నిన్ను ముట్టాడు ఆయన, నువ్వు బతికానంటున్నావు, నాకు అదే సంతోషం. సరే మరి ఏం చేద్దామన్నా, ఆదివారం చర్చికి వెళ్దామయ్యా అంది. సరే కానీ నువ్వు అన్నట్టు వెళ్దాం అని అనుకొని సాయంత్రం వెళ్ళాను. మళ్ళీ క్వార్టర్ వేసాను, వచ్చి కూర్చున్నా. క్వార్టర్ వేసి కూర్చున్నా. ఇంకేమో సంతోషం వచ్చేసింది కదా, క్వార్టర్ వేసి కూర్చున్నా. తర్వాత క్వార్టర్ వేసి కూర్చున్న తర్వాత కొన్ని దేవుడు వాక్యాలు చెప్తా ఉంది నాకు. ఇట్లా అట్లయ్యా ఇలా అని చెప్పి చెప్తాను. చిన్న పాటలు పాడుతా ఉంది. ఏది ఈ 3 నెలల్లో కొద్దిగా పాటలు నేర్చుకున్నా. చదువు లేదు కానీ పాటలు బాగా పాడదాన్ని. వచ్చే 2 పాటలు పాడిచ్చేవాడిని. ఎందుకంటే బాగా పాటలు పాడు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే చదువు లేదు కాకపోయినా దేవుడు కంఠం ఇచ్చాడు, పాటలు పాడుతూ బాగా. పాటలు పాడుతుంటే పొడుకు అని ఆలోచన చేస్తూ టక్కన ఆ రోజు నాకు దేవుడు నాతో మాట్లాడింది. దేవుడికి అనుకున్న మాట నాకు గుర్తొచ్చింది. దేవుడు జ్ఞాపకం చేశాడండి, జ్ఞాపకం చేశాడు.
జ్ఞాపకం చేసిన తర్వాత, అమ్మా నువ్వు వెళ్ళిన తర్వాత ఇలాగా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, వాక్యం నుంచి ఈ రీతిగా నాకు వినపడితే నాకు ఎందుకో ఒళ్ళంతా కూడా పులకరించింది, జలతర వచ్చింది, తర్వాత నాకు ఏడుపు వచ్చింది. ఈ రీతిగా యేసేతో ఒక మాట అన్నాను, అయ్యా నా భార్య స్వస్థ పొంది ఆ జబ్బు నుంచి విడిపించబడి వస్తే ఈ సంధికి సాక్ష్యం చెప్తున్నాను అన్న. అయితే ఇంకేంటయ్యా, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి ముందులో సాక్ష్యం చెబుతామండి. సరేపై ఆదివారం స్నానం చేసి చక్కగా మందిరానికి వెళ్ళామండి. ఆ దైవ సేవకులు వాక్యం చెప్తా ఉన్నారు. ఏంటంటే యెషయా గ్రంథము 53:5 అక్కడ దేవుడు నాతో ఆ రోజు మాట్లాడుతున్నాడు. చూడండి, చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 53:5 వాక్యములో, అమ్మా ఒక్కరు చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి తను గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగ కొట్టబడెను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను. అదే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగనే 3లో కూడా ఒక మాట పైన 53:3 అతడు తృణీకరించబడిన వాడును, ఆయనను మనుషుల వలన వ్యసనపాత్రుడిగాను వ్యాధిని అనుభవించిన వాడుగా ఉండిన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంతకు మునుపు చాలా చదివాను, కానీ నాకు ఎక్కడ ఈ మాట నాకు వినిపించలేదు, కనిపించలేదు. దేవుడు నిశ్చయముగా 2026 సంవత్సరాల క్రితము నువ్వు క్రీస్తు ప్రభువు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, నీ రోగములు, నీ వ్యసనాలు, నీ బాధలు, నీ యొక్క పాపము సమస్తమును కూడా యేసు క్రీస్తు తన మీద మోపబడి సిలువలో నీ కొరకు నా కొరకు మన విడుదల కొరకు, పాప క్షమాపణ కొరకు, స్వస్థత కొరకు, సాతాను యొక్క సంఖ్యలు తెంచుటకు నిన్ను ఆశ్రయించి ఆయన కొరకు వాడుకుంటానికి ఆయన పరలోకములో ప్రభు పరిశుద్ధుడు 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 అని కోట్ల దూతలు, శరాపులు, కెరూబులు వారు స్తుతిస్తున్నప్పటికీ ఆ మహోత్తరాన్ని వదులుకొని పాపుల కొరకు శరీరధారిగా కేవలము దీనుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ఆయన రక్తాన్ని వెలగట్టారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపల కోసం, ఈ భూమి మీద ఉన్న సమస్త పాపల కోసం రక్తము కార్చింది యేసుక్రీస్తు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాట ఆ రోజు ఆ పాస్టర్ గారు ఆ వాక్యాన్ని వివరిస్తూ ఉండగా నాకు ఎందుకంటే మనస్సులో తీరని దుఃఖం వచ్చింది. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నన్ను క్షమించు. ఇంకో మాట అన్నాడు ఆయన, పితృల పాపం పుత్రులకు అన్నాడు. ఏ పాపం అండి? పితృల పాపం పితృలు అంటే ఎవరు? మన తల్లి తండ్రి. విన్నారా? మన తల్లి తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరికి? మనకేనా? కొంతమంది తల్లిదండ్రులు ఆస్తి పంచుకోండి, ఇక్కడ అన్నములు కూడా దెబ్బలకు నరుక్కొని కోర్టుకెళ్ళినాడు కూడా ఉన్నారు. కానీ నిజమే, తల్లి తండ్రుల ఆస్తి వాళ్ళు సంపాదించిన స్వాచ్ఛ ఎవరిదండి? మందేనా? అలాగనే తల్లి తండ్రి చేసిన పాపం కూడా బిడ్డలకే గుర్తుంచుకోండి. ఈ రోజున మీకు చెప్తున్నా నేను, ఎందుకంటే అనుభవించాను కనుక. నా తల్లిదండ్రులు, లేకపోతే నా పితరులు, నా తాతలు ముత్తాతలు దేవునికి వ్యతిరేకంగా జీవించి పాపం చేసి శాపాన్ని తెచ్చుకున్నారు కాబట్టి నా తాత బిర్జింకేట్లు చనిపోయాడు, నా ఒక ముగ్గురు అన్నదమ్ములు అదే వ్యాప్తి చనిపోయారు, నా పెద్ద అదే వ్యాప్తి చనిపోయాడు, నా తల్లి అదే చనిపోయింది, నా నాన్నమ్మ అదే చనిపోయింది, నా భార్య కూడా అదే వ్యాప్తితో చనిపోవడానికి సిద్ధంగా ఉంది. నా నలుగురు ఆ అక్కలు కూడా మరి చిన్నప్పుడే పుత్రుల పాపం పితృలు కన్నాను కదా, ఆ పాపం తగిలి వారు కూడా చనిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు తండ్రులైన వారికి, తల్లులైన వారికి నేను చెప్తుంది ఏంటంటే మీరు గుర్తుంచుకోండి, ఎందుకంటే మనం ఏది చేస్తామో అది మన బిడ్డల మీదకి వస్తుంది. ఈ రోజు నువ్వు ఆస్తి సంపాదించవసరలా, ధనం సంపాదించవసరలా, ఎకరెకల భూమి సంపాదించవసరలా, దేవుని ఆశీర్వాదం సంపాదించు. అది నిన్ను నీ బిడ్డలకి తరతరాలకి దీవెనకరంగా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. నీ తర్వాత నీ బిడ్డల దరిద్రులైనా వారిని దేవుడు లేవనెత్తు తండ్రులు కాచిన కన్యలు, నీకు భక్తి, విశ్వాసము, నువ్వు ముందు యేసుక్రీస్తులో నీ పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఆ రక్తంలో నువ్వు కడగబడితే నీ ప్రార్థన నీ బిడ్డలను ధనవంతులుగా చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఒకసారి ద్వితోపదేశ కాండము దేవుని బిడ్డలారా 8వ అధ్యాయము మరి 2వ వాక్యం చదవండి. ఒకసారి చిన్న మాట. నీవు నీ దేవుడని యెహోవా మాట అనగా యేసుక్రీస్తు మాట నువ్వు విని వడలా ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదువు, ఫలములో దీవించబడదువు. నీ గర్భ ఫలము, నీ భూఫలము, నీ పశువుల మందను, నీ దుక్కుడెద్దులు, నీ గొర్రె మేకల మందను దీవించబడును. నీ పిండి పసుకు తొట్టియు గంపయు దీవించబడును. నీ మీద శత్రువులను యెహోవాయే హతము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నీవు సజీవురాలుగా ఉండగానే నువ్వు దేవుడి మాట వినగలిగితే, దేవుడికి లోబడగలిగితే, నీకు తెలిసి తెలియని పాపాలను ఒప్పుకోగలిగితే, యేసు రక్తంలో నీవు కడగబడి బాప్తిసం పొందగలిగితే, దేవుని బిడ్డ క్రీస్తు జీవించగలిగితే, నువ్వు కాచిన కన్నీరు, నీ భక్తి, నీ ఆశీర్వాదము ఎవరి మీదకి వస్తంట చెప్పండి? నీ బిడ్డల మీదకి వస్తుంది. నువ్వు అనుకుంటావు నా కొడుకు కలెక్టర్ అవ్వాలి, లేకపోతే పెద్ద వ్యక్తి అవ్వాలి, లేదా బాగుండాలి అనుకుంటావు. నువ్వేం చేయలేవు, కానీ దేవుడు లేపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ముందు దేవుణ్ణి నమ్ముకో, నీ పాపాలు ఒప్పుకో, రక్షణ పొందు, నువ్వు ప్రార్థన చేయి. నీ బిడ్డలని నీ గర్భఫలం దీవించబడదు, గొప్పవారిగా అవుతారు, గొప్పలుగా అవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఒకప్పుడు పాప జీవితం చెప్పాను కదండి. శాపము నా కుటుంబం మీదకి వచ్చింది. నా పెద్దలు సంపాదించింది ఏంటంటే పాపము, శాపము, దానివల్ల వచ్చు మరణము. ఎంతమంది చనిపోవటానికి కారణం. దేవుని బిడ్డలారా, మరి చివరాఖరికి నా భార్య పట్ల దేవుడు కృప చూపి, మరి ఎందుకంటే ఆయన నా భార్య ద్వారా మేము దేవుడు నమ్ముకోవటానికి దేవుడు కృప చూపాడు. ఇంకో మాట ఏంటంటే, నేను చిన్న పిల్లకనగా ఆ బాబు అంత ఉంటాను, అది ఈ బాబు అంత ఉంటాను అనుకుంటా. తేలుగుట్టిందండి, తేలుగుట్టింది. ఆ గ్రామంలో మంత్రగాళ్ళు లేడు, తేలుకు మందు పెట్టేవాళ్ళు లేరు. ఏం చేయాలని చెప్పి మా అమ్మగారు ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఒకరు చెప్పారు, గౌళ్ళు కలిగిస్తారు. గౌళ్ళ గుడిలో అమ్మ ఆ గౌళ్ళ అమ్మ దేవుణ్ణి నమ్ముకుంది, ఆమె యేసు ప్రభు నామలో ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది, మీ అబ్బాయిని అక్కడ తీసుకెళ్ళమంది. తీసుకెళ్ళమంటే ఈమె గబగబా భుజాన్ని వేసుకొని ఏడ్చుకుంటూ తీసుకెళ్తే ఆమె చక్కగా ఎర్రగా ఉందా తల్లి, అప్పటికే ఒక 60 సంవత్సరాలు దాకా ఉంటాయి. ఏంటమ్మా అంది. నా బాబుకి అమ్మ తేలుగుట్టింది అమ్మ అంది. ఏ బాబు ఎక్కడ దగ్గర అప్పటికే బాగా ఎక్కేసింది అది. సరే నుంచో, సరిగ్గా నుంచోమంది. నుంచుంటే యేసు రక్తం డబ్బా తీసుకొచ్చిందండి ఆ తల్లి. ఎందుకంటే ఎక్కడుందో అబ్బాయి అంది. ఎక్కడికి వచ్చిందమ్మా అన్న. ఎక్కడి నుంచి చక్కగా మొఖాల మీద నిలబడి చక్కగా యేసు రక్తం రాసి రొమ్ము కొట్టుకుంటూ ఆమె 1 గంట సేపు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిందండి. నా బాధ ఎటు పోయిందో కానీ ఆమె ఏడుతా ఉంటూ నుంచున్నా ముఖం వెంకే చూస్తున్నా నేను. 5 నిమిషాల్లో అస్సలు నాకు కుట్టిన తేలు బాధ కూడా లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తగ్గిపోయింది. నేను అనుకున్నాను, ఆనాడు ఆ తల్లి నా కోసం చేసిన ప్రార్థన, ఆనాడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడేమో, ఈరోజు మీ అందరి మధ్య నిలబెడటానికి, సాక్ష్యం చెప్పడానికి దేవుడు కారణమని నేను నమ్ముతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో శుద్రపూజన మాటలు కాదు, ఇంకో మాట మీకు చెప్తున్నా. ఎవరైనా శాతబడి దృష్టిలో ఉండారా? మీరు శాతబడి పొంజులు ఉండారా? అని శాతబడి శక్తుల చేత పీడింపడిన వారు ఉన్నారా? ఎవరైనా ఈ రాత్రి మీకు చెప్తున్నా నేను, ఎందుకంటే నా గురించి చెప్తున్నా ఏమండి. కానీ నా దేవుడు యేసు క్రీస్తు ఏ శాతబడి శక్తి అయినా సరే, ఎవరైనా సరే, ఆ ఏ సేవ శక్తి అయినా సరే, వాటి బారి నుండి నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకనాడు సువార్త పాంప్లెట్ ఒక ఇంటికి వెళ్ళి ఇచ్చొస్తుంటే అక్కడ ఒక ఎదురు ఇల్లు నిలబడ్డాడు కుర్రోడు. రాండి అన్నాడు. వెళ్ళే నాకు ప్రార్థన చేయండి, కొత్తగా బండి తీసుకున్నాను, బండి పైన తీరాలి, ప్రార్థన చేయమన్నాడు. బాబు నేను ప్రార్థన చేయడానికి ఏపాటి వాడిని, నా వల్ల కాదు అని అన్నా. లేదండి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. సరే అడిగాడు కాదు అని చెప్పేసి చిన్న ప్రార్థన చేశానండి. నేను ఏం చేయలేదు, ఆ కుటుంబం మేలు కొరకు ప్రార్థన చేసా. ప్రభావం దీవించండి, ఆరోగ్యాలు ఇవ్వండి, బండి ఫైనాన్స్ తీరి బండి సొంతం చేయండి అని చెప్పి ఆశతో ప్రార్థన చేసి వెళ్ళబోతున్నా. తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చేసరి వెళ్ళిపోయా. 1 గంట సేపు వాళ్ళిద్దరికి దెబ్బలాట జరిగిందండి. తండ్రి కొడుకులకి దెబ్బలాట జరిగింది. ఇది ఎంత అని చూస్తున్నా, మా ఇంటికి అంత దూరం డాబా చూస్తూనే ఉండే. ఇదంతా కూడా చూస్తుంటే కాసేపు ఆగిన తర్వాత ఏం చేశాడంటే, ఖండంలో
నిమ్మకాయలు, మరి అక్షంతలు, ఇంకా చాల్చాయి మూట కట్టుకొని బరా వస్తూ ఈడేంటో చూస్తా అని చెప్పేసి మా ఇంటి వెనకాల అంతలా వేప చెట్టు, పెద్ద చెట్టు అండి, ఆ చెట్టు మొదట్లో పోసేసి వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి వ్యక్తిత్వం పోసి ఇట్లా అంటున్నాడు, మెంట్లా ఇతరుగా అనుకున్నా. 3వ రోజు కల్లా చెట్టు చచ్చిపోయిందండి. ఇది వాస్తవం, కళ్ళారా చూశాను నేను. 3వ రోజు కల్లా నిలువెల్లా ఎండిపోయింది చెట్టు. ఆ తరువాత నాకు మొదలైంది సమస్య. మొదలైతే అన్నం ఆహారం లేదు, నెల రోజులు అయిపోయింది. నా పని పీర్చేసింది, అయిపోయింది నా పని. ప్రార్థన చేస్తా ఉంటే మాకు నుంచి ఇంతలా జల తలకాయ కనపడుతుంది. పైకెత్తి ప్రార్థన చేస్తే దేవుడు వెలుగు కనపడుతుంది. ఏం చేయాలి? నెల అయిపోయింది, మొత్తం పీర్చేసి నెల రక్తం అంతా కూడా బక్కగా అయిపోయా, ఇక లెగలేకపోతున్నా. ఏం చేయాలి అర్థంగా ఏడుస్తూ మా ఆవిడ అన్నానమ్మా, ఒక అక్క ఉంది, ఆవిడ బిలువు, బతుకుని కానీ ముఖం చూస్తే ఇక అయిపోయింది నా పని అని చెప్తే, సరే పిలుస్తాలయ్యా, నువ్వేం కంగారు పడకు, నీకేం కాదు అంటుందామా. సరే అని చెప్పి మధ్యాహ్నం పూట దేవుడు, నేను చెట్లాన్ని కూర్చొని పొనుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అంటున్నాడు. అరే, ఇప్పుడు నిలబడ్డిసరికి ఆహారం లేదు, తినట్లేదు, అన్నం తినట్లేదు, ఇడ్లీ ముక్కలు కూడా ఎక్కట్లేదు, ఇంకా నా ఉపవాసం ఏదో, నా బంధా నీ ఉపవాసమే ఉన్నా లేకపోయినా ఉన్నట్టే అనుకున్నా. లేదు, నీ ఉపవాసం ఉండాలంటున్నాడు. సరే, దేవుడు ఎందుకు అన్నాడు అని చెప్పి ఆ జ్వరంలోనే, ఆ ఒక్క బాధలోనే లెగిచి స్నానం చేసి బైబిల్ పట్టుకొని కూర్చొని ప్రార్థన చేసిన, ప్రబంధన ఉపవాసం ఉండమన్నావు అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు 91వ కీర్తన నుండి 92 వరకు చదవమన్నాడు దేవుడు. చూడండి 91:5, చూడండి 91:5. చూడండి, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగలేలకు బాణములకైనను, చీకట్లో చంచు తెగులకైనను, మధ్యాహ్నం ముందు పోచు రోగములకైనను నీవు భయపడకుందువు. నీ కుడి పక్కన 1000 మంది పడినా, ఎడం పక్కన 10,000 మంది కూలినా, అపాయం ఎంత మాత్రమును నీ గుడారమునకు సమీపించదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే 14 అంటున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను నేను తప్పించదను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం చూపించాడు, నాకు రోమాలు లెక్కబడి చేసింది. అంత మునుపు చాలా సార్లు బైబుల్ చదువుతాను కానీ నాకు కనపాలి ఆ వాక్యం. రోమాలు లెక్కబడిపోయినాయి. సర్లే ప్రభా అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తాను. శక్తిమంతుడు నాయన, నేను పాతదాంలోకి వెళ్ళిపోతే నేను ఏదో ఒకటి చేసుకోగలను, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళతో ఏదో ఒకటి ఆలోచన చేయగలను. కానీ నేను నమ్మింది నిన్ను, బాప్తిసం పొందే రక్తంలో కడగబడ్డాను, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు చేస్తావు అని చెప్పేసి ఈ యొక్క వాగ్దానం ధైర్యం వచ్చింది. నాకు నుంచి ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇంకొక వాక్యం చూపిస్తున్నాడు నాకు, శివశక్తి మీద జయం. లోకాసు వార్త 10:18 చదవడం ఒకసారి. లోకాసు వార్త 10:18లో, ఆకాశము నుండి సాతాను మెరుపు వలె భూమి మీద పడి చూచితిని, ఇదిగో పావుల మీదను తేళ్ల మీదను శత్రువు బలమునంతటి తొక్కుటకు అధికారం మీకు అనుగ్రహించబడి ఉన్నది, ఆయన మీకు ఎంత మాత్రం హాని చేయదు, మీ నామమున దెయ్యములు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరును పరలోకమందు లిఖించబడి సంతోషించుడి. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దెయ్యాల మీద నీకు అధికారం ఇచ్చానయ్యా, శేఖర శక్తులు శాశ్వత శక్తులు నీకు అధికారం ఇచ్చానయ్యా, నీకు భయం ఎందుకు? ప్రార్థన చేయి. ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, 3వ రోజు ప్రార్థించి పండుకుంటే ఒక వ్యక్తి ఆడవలకు వచ్చింది, అంటే మనిషి కలపడలేదు, స్వరం వినపడతా ఉంది. నేను వెళ్ళిపోతున్నాగా, ఇంకెందుకు ప్రార్థన చేయొద్దులే, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి 3 సార్లు చెప్పేసి వెళ్ళిపోయింది. తుళ్ళిపడి లేచి చూస్తే ఏమో లేదు, ఎవరు లేరు నా దగ్గర. ఆమె అక్కడ అందరూ వాళ్ళ అన్నయ్య గారిలా వరుసకుంటే అక్కడ మాట్లాడుతుంది. వెళ్ళి మా అయ్యం గారు చాకేసా వచ్చింది. అమ్మ నువ్వు వెళ్ళేటప్పుడు నాకు ఏమన్నా నేను అక్కడికి వెళ్తాను చెప్పావా అన్న. అబ్బాయి అసలు పడుకున్నా కదయ్యా, నేనేం మాట్లాడలేదు, నేను వెళ్ళిపోయానంది. మరి ఇట్లా సంగతి అన్న. అప్పుడు అంటుందామా, ఏదో చీకటిని ఆవరించింది, అది నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని రోజులు సావలేదని చెప్పేసి కొన్ని రోజులు పోయిన తర్వాత నేను స్వరపాది పెట్టాను, దడికి స్వరపాది పెట్టాను. తెల్లారితే 3 రోజుల క్రితం ఆదివారం అమావాస్య వస్తుంది, 3 రోజులు జరిగితే ఆదివారం అమావాస్య వస్తుంది. మధ్యాహ్నం పూట ఆయన వచ్చి బీడీ కాల్చుకుంటూ మా ఇంటి వెనక చెట్టుకి నుంచొని చూస్తున్నాడు, అంతా చూస్తున్నాడు. నేను కొన్నాను, ఈయన గారికి ఏం పని, ఇక్కడ సగం లేదు ఏం లేదు, ఇటు వచ్చాడు అనుకో. అప్పటికి అతను శాతవాది చేస్తాడని నాకు తెలియదు, గమనించరా.
అయితే ఏం చేశాడు, ఆది అమావాస్య ఎప్పుడు వచ్చాడు, బొమ్మను చేశాడు. నా ఇంటి దడిలో బొమ్మను చేసి ముగ్గేసి కీలికి మేకులు ముళ్ళుగుచ్చి చక్కగా ఎంటికలు కళ్ళు అన్ని పెట్టేసి చేసేసాడండి. తెల్లారి పాటికల్లా నా కీళ్ళు పడిపోయినాయి. నాకు ఇక కీళ్ళు పడిపోయినాయి. ఏం పని చేయట్లా, బాధ. కుక్కల్లో ఉన్నట్టే అంతా కూడా, ఎందుకంటే అవి నన్ను పిండేస్తాయి అన్నమాట. కుక్కల్లో ఉన్నట్టే బాధ. టాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గట్లా. అప్పటికి వారం 10 రోజులు అయిపోయింది. చాలా విపరీతమైన బాధ వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లే. మరి ఎందుకు ఆ మహాదేవుడు ప్రణాళిక కృప అంత బాధలో నాకు సొరకాయ పప్పు అవసరం అండి? అవసరమా? ఏమో అన్నాను, అమ్మాబా ఎందుకు సొరకాయ పప్పు కాయను సొరకాయ వేసి పప్పు కాయ అన్న. అయ్యి ఆమె పిల్లలు చూడయ్యా ఉంది. సరే కుంటుకుంటుకి ఎంటుకుంటా చూస్తే ఈ పక్కేవి లేవు. సరే ఆ పక్కే చూస్తని చెప్పి ఆ దడి పక్క ఆ పక్క వచ్చానండి. అంతే. ఈ స్తోత్రంతో గుండె జల్లు వంద. నాకు నేను స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. గుండె జల్లు వంద అంతే. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎల్లమని పుల్లమని అందరినీ పిలిచి అందరూ వచ్చారు. చూడండి అంటే అటు రావటం, అమ్మో ఇసాక్ గారు అయిపోయింది నీ పని, ఇంకా అయిపోయింది. వీడు రావటం, అమ్మో ఇక ఏమైనా తట్టుకుంటావా నువ్వు, అయిపోయింది అంటావు. ఇవి వచ్చి ధైర్యం చెప్పట్లా, అయిపోయింది అంటారు. ఇక అయిపోయింది అంటున్నారు. ఇంకా నా గుండె జారిపోయిందండి. ఏం చేయాలి? అప్పుడు ఆలీలు వచ్చి బాగు చేయించుకో ఎక్కడ నీళ్ళు తాయితీ కట్టించుకోమంటున్నారు. నేను ఆ తాయితీలు బాగు చేతుల నుంచి వచ్చిన నేను, నాకు తెలుసు అయ్యే. మరి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, అవన్నీ విడిచిపెట్టేశాను, అవన్నీ తీసి పారేశాను. పస్తీల కట్టలు, తాటే పస్తీ కట్టలు, ఎముకలు ఇవన్నీ ఉండే నా దగ్గర, మంత్రబొక్కులు ఉండే, ఇవన్నీ తీసి పారేశాను. రోజు దేవుడు వద్దని రోజే తీసేయమని రోజునే అన్ని తీసేసాను. ఆ రోజే బాబురత్న కిమాములు ఉండేవాడిని నేను. బాబురత్న కిమాం వెళ్తారు మీరు, తెలుసా మీకు? నిస్సాకెళ్ళి నల్లమందికి వచ్చి దాంట్లో మత్తు కొత్త వాళ్ళు అయితే 2 రోజుల దాకా ఎగరు, కక్కుడే అంత జనం. అలాంటి మత్తు పదార్థం 24 గంటలు నవ్వులేవాని. ఈ పెదాలన్నీ బొల్లి పెదాలు అయిపోయినాయి, తినేసి ఏం లేదు. పళ్ళని ఎర్రగా ఉండే కోతి అనకూడదు కానీ కోతలు ఎర్రగా అట్లా ఉండేది నా నోరంతా కూడా. అందరూ ఎక్కిరిచ్చేవాళ్ళు. ఎంతమంది చెప్పింది మా అన్న. డాక్టర్ గారు అన్నాడు ఒకనాడు, నీ రక్తం ఇచ్చేద్దయా ఈ నవ్వుతో, నీకు ప్రమాదం ఉందన్నాడు. అయినా సరే నవ్వులేవాడి. కానీ అలాంటి యస్సం నుండి కూతు నుండి కూడా దేవుణ్ణి నడిపించాడు ఒకే రోజు. దేవుడు స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఒకే రోజు నడిపించాడు దేవుడు. అయితే ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నా నేను. ఎన్నో బలహీనతలు దేవుణ్ణి నడిపించాడు. కానీ నేను ఈ రోజున నేను మళ్ళీ అదే రంగంలోకి వెళ్ళి నేను ఎవరి దగ్గరికి వెళ్తే నేను యేసయ్య గురించి ఏం చెప్తా? నేనుగా నా సాక్ష్యం ఉందా? ఈ రోజు మీకు నేను చెప్పగలుగుతానా? ఒకటే, ఎందుకంటే దేవుడు ఆ రోజు నన్ను బలపరిచాడు, ధైర్యపరిచాడండి. దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. ఈ మనుషులందరూ కూడా నన్ను భయపెట్టారు, కానీ దేవుడు నన్ను భయపరిచాడు, నన్ను బలపరిచాడు. ఏమంటున్నారు తెలుసా? హృదయంలో ధైర్యం సత్తే దేవుడు రక్షణ పొందాను కాబట్టి చచ్చిపోయాను ఈ నిమిత్తం ఎక్కడికి వెళ్తా? డైరెక్ట్ దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతా. ఒకవేళ దేవుడు నన్ను ఉంచాడనుకో భూమి మీద, ఏం చేస్తా? ప్రభువుని గురించి సువార్త చెప్తా. దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఆ నిర్ణయం నా హృదయంలోకి వచ్చిందండి. వాస్తవమైన మాట ఈ డయాలసిస్ గురించి చెప్తున్నాను. ఎవరి మాట కూడా వినలేక నా భార్య కూడా కొద్దిగా నన్ను బలహీనపరిచింది. అమ్మో చచ్చిపోతాయి, అటు ఇటు వెళ్దామని. చచ్చిపోతే మొన్నమై ఏం కాదు, పిల్లలు పట్టుకుని బతుకున్న 3 కొడుకులు, ఒక కూతురు, ఏం బాధలేదు నీకు అని చెప్పేసి ప్రార్థన చేయటం మొదలెట్టానండి. ఒక పాస్టర్ గారిని చూపించాడు నాకు దేవుడు. ఆ పాస్టర్ గారికి పెళ్లి లేదు. నేను ఆ పాస్టర్ గారి ముఖం ఎప్పుడు చూడలేదండి నేను. అయితే పాస్టర్ గారిని చూపించాడు నాకు, కానీ ఆ పాస్టర్ గారిని నేను చూడలేదు. ప్రార్థన చేస్తున్నా. ఒకనాడు నేను ఉన్న ఏరియాలోనే ఒక 2 భార్య భర్త ప్రార్థనకి అక్కడికి వెళ్తున్నారు. ప్రార్థన శుక్రవారం నాడు. బాబాయ్ ఎవరు చదువుతా? బాబాయ్ అందా పాప. ఏంటమ్మా అన్న, మేము శుక్రవారం ప్రార్థనకి వెళ్తాం బాబాయ్, అక్కడ చాలా మంది జనం వస్తారు, అయ్యగారు కూడా చాలా మంచోడు, ఆత్మవరం కలిగింది, రాకూడదా బాబాయ్లు అక్కడికి అంది. నేను చూసా, ఎంత ప్రార్థనా పరులైనా మనకంటే మనిషికి ఒక కృపావరం ఇస్తాడు దేవుడు, ఎప్పుడు ఎరవేయకూడదు. ఎందుకంటే మనం ఎంత తెలిసినా మనకంటే దైవజనులు ఉంటారు, దేవుడు అభిషేకించుకుంటాడు. సరే వెళ్దామని వెళ్ళానండి. ఏమని 2 వెళ్ళాము. చాలా మంది జనం వచ్చారు. కూర్చొని ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళా. మామూలు బట్టల మీద వెళ్ళా, పేడ చొక్క మీద వెళ్ళా. నీ పేరేంటి అన్నాడు. ఇస్సాక్ గారండి అన్న. అయిపోయింది నీ పని అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా.
అయిపోయింది ఇస్సాకు గారు, నీ చుట్టూ కూడా శివ శక్తులు ముళ్ళ కంచి ఇచ్చాడు, ఇక నీకు అయిపోయింది అన్నాడు. గుండె జల్లు అంత నాకు ఓరమ్మో ఈ పాత్ర గారి మాట చెప్తున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటే, నువ్వు 7 వారాలు ఇక్కడికి రా, నువ్వు కలిసి ప్రార్థన చేద్దాం, సంఘం కూడా ప్రార్థన చేస్తారు, నీకు వచ్చిన భయం లేదు అన్నాడు. సర్లేండి అయ్య గారు, ప్రార్థన అంటే ముందే ఉండేది ప్రార్థన కదా మనకి, ఇంకా ఇంకోటి కాదుగా. సరే ఆవన గారిని చెప్పి వస్తాడు అన్నా, వెళ్ళి 1 వారం 2 వారాల ప్రార్థన తర్వాత నాకు అంతకుముందు చూపించాడు కదా ఈయన్ని, మళ్ళీ దర్శనంలో ఆయన చూపిస్తున్నాడు. అప్పుడు అనుకున్నా, ఈ పాస్టర్ గారిని దేవుడు నాకు చూపించి అందుకే ఇక్కడ నడిపించాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 7 వారాలు లేదండి, దేవుడు అద్భుతంగా నన్ను నిలబెట్టాడు. ఏమి లేదు, దేవుడు చీకటి శక్తులు కాల్చి పారేశాడు అంతే. ఆమేన్. హల్లెలూయా. కాల్చి పారేశాడు. అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించా. అసలు నేను ఎవరికి అన్యాయం చేశాను ఈ ఊళ్ళో, అసలు నన్ను కాపాడినటువంటి అవసరం ఆ వ్యక్తికి ఏమొచ్చింది అని చెప్పి, ఆ ఎవరో వ్యక్తి తెలియాలి ప్రభులు బయలుపడతా అని చెప్పి ఉపవాసం ఉండి దేవుడు అడగటం వదిలేశా. కొన్ని నెలలు చేశానండి. దేవుడు అతను చూపించి, అతని గురించి చూపించినప్పుడు ఎంక్వైరీ చేస్తే నాకంటే ముందు కుదిరితో కూడికి పెట్టుకుంటుంటే వారు కురంగొల్ల వేదవులు, వారు దేవుని నమ్ముకున్నారు. కృతజ్ఞ కూడికి సంవత్సరం జనవరి నెలలో పెట్టుకుంటుంటే, అరే నువ్వు వచ్చి ఈ ప్రార్థన ఆపా అన్నాడంట. అదేంటండి, కృతజ్ఞ కూడి పెట్టుకున్న కుటుంబంలో దేవుడు చేసిన మేలు గురించి ఇవి ఒక్కరు చేయలేదండి అనంటే, లేదా నువ్వు ఆపుతావా లేదండి, నేను ఆపనండి, ప్రార్థన పెట్టుకుంటున్నాను, నేను తప్పుడు పని చేయట్లేదు అనంటే, రేపు ఇవాళకి నీ పని అయిపోతుంది చూడరా అన్నాడంట. అంతే. 2వ రోజు గల ముసలాయన కూర్చున్నట్టు ఎగిరిపోయాడు, చచ్చిపోయాడు. వాళ్ళు మనుషులు, దేవుణ్ణి మనుషులు. అట్లాగా ఈక్వర్ తీసా. సరే ప్రభా, నేనైతే అతను ఒక్క మాట అనలేదు, నా వల్ల తప్పు లేదు, తిట్టలేదు, మరి నన్ను సంపాదించి న్యాయమేనా ధర్మం అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేశానండి. ఒకనాడు ఏలూరు వెళ్ళి బండి వేసుకుని వస్తున్నారు, ఎక్సెల్ సూపర్, లారీ గుద్దింది. కుదరగుడంతో కోమలోకి వెళ్ళిపోయాడు. 3 నెలలు హాస్పిటల్ కోమలో ఉండి తిరిగి వచ్చాడండి. ఇక అదే తుద 2 బిల్డింగ్ అమ్ముకున్నాడు, అక్కడి నుంచి హైదరాబాద్ ఎక్కేసాడు. వెళ్ళిన 3 నెలలకి సావు కౌరు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక దీప్తోపదేశకాండం లాస్ట్ ఒక మాట ఏముందంటే, నీ మీద పడిన శత్రువులను యెహోవాయే హతము చేయను. నువ్వు భయపడవసరలా, కంగారు పడవసరలా, పోలీస్ స్టేషన్కి వెళ్ళవసరలా, నువ్వు కోర్టుకి వెళ్ళవసరలా. బలమైన దేవుడు, న్యాయాధిపతి, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు నీ పక్షంలో ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయ. నీళ్ళు తప్పు లేకపోతే శాతపడి కూడా పనిచేయదు. ఇది రాత్రి కాదు సమయం నేను అనుభవం పొందున్నాను కాబట్టి, ఒకవేళ శాతపడి శక్తుల చేత పీడింపడుతున్నానండి అని అనుమానం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ రాత్రి ఈ సాక్ష్యాన్ని మీరు గమనించండి, మీరు కూడా ప్రార్థన చేయండి. అభిషక్తులు ఈ ప్రాంతానికి దేవుడు ఆయన నడిపించాడు. దేవుడు ప్రణాళిక లేకుండా ఏ సేవకుడు అడుగుపెట్టడం, నిలబడరు. దేవుడు ప్రణాళిక ఆయన పట్ల ఉంది. అభిషక్తుని సేవకుని ఇక్కడ నిలబెట్టాడు. మీకు ఏ సమస్య ఉంటే ఏదైనా సరే దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేయండి. మీతో కలిసి దేవ సేవకులు ప్రార్థన చేస్తారు. ఎట్టి చీకటి శక్తులైన దేవుడు కాల్చివేసి, ఎక్కడైతే నీకు అవమానం కలిగిందో, ఎక్కడైతే నీకు శ్రమ కలిగిందో, ఎక్కడైతే నీకు బాధ వచ్చిందో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నావో, నా యేసయ్య ఆ బంధకాలు తెంచి నిన్ను ఎక్కించే ముందు నిన్ను ఉన్నతమైన దీవులతో నిలబెట్టును గాక. ఆమేన్. ఆశించును గాక. సాతాను సంఖ్యలు రాత్రి తగులు గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. దేవుడిని అభిషేకించును గాక. దేవుని బిడ్డలారా, నేను అనుభూతితో చెప్తున్నాను కనుక మీకు నేను చెప్తూ ఉన్నాను. దయచేసి ఈ రాత్రి నా సాక్ష్యము, ఎందుకంటే ముగిస్తా ఉన్నాను, నా కొరకు కూడా, నా కుటుంబం కొరకు కూడా మీరందరూ అండి, మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరందరూ కూడా, నా పేరు ఇస్సాక్ గారు, నా భార్య పేరు రెబెకమ్మ, మీరందరూ కూడా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఈ సాక్ష్యం ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా.